హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిటీ గర్ల్ ఫ్రమ్ విలేజ్. ఈసారి కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ మామూలుగా అవ్వలేదు. గోపికమ్మ ఉట్టి కొడితే ఎలా ఉంటుందో వీడియో అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, మీరు ఈ పాటికే థంబ్నెయిల్ చూసుంటారు. కృష్ణాష్టమికి సెలబ్రేషన్స్ అనమాట. మా బాబుని కృష్ణులాగా, సహస్రాన్ని గోపిక లాగా రెడీ చేసి సెలబ్రేషన్స్ కి తీసుకెళ్దామని రెడీ చేస్తాము. ఈవినింగ్ 6 o'clock కి సెలబ్రేషన్స్ అక్కడ గుడి దగ్గర స్టార్ట్ చేస్తారు అంటే మేము 4:30కి అలా స్టార్ట్ చేసాము. చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే చిన్నపిల్లలు రెడీ చేయడం అంత ఈజీ అయితే కాదు. అందులోని మా సహస్ర లాంటి వాళ్ళని రెడీ చేయడం అంత ఈజీ కాదమ్మా. మేము ఒకటి చేస్తే అది ఒకటి చేస్తుంది, దాని వెనకాల తిరిగేసరికి సరిపోయింది టైం అంతా. మా బాబు గడు అలా కాదు, పాపం ఎలా రెడీ చేస్తే ఎక్కడ ఉండంటే అక్కడే ఉండి నీట్ గా రెడీ అయిపోయాడు. ఏదైనా సరే మగపిల్లలు చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతారు, ఎక్కువగా వాళ్ళకి ఆర్నమెంట్స్ ఉండవు కదా, మేబీ అందుకేమో. అబ్బాయిల్ని మ్యాగీలో 2 నిమిషాల్లో రెడీ అయిపోతారు ఎందుకే అనుకుంటా. వీళ్ళని ఎలా రెడీ చేయాలని మనం ఆలోచించుకుంటుంటే వాళ్ళే చెప్తున్నారు నాకు అలా కావాలి ఎలా కావాలని. ఎందుకంటే ముందుగా ఫోన్ లో వీడియోస్ ఇంకా టీవీస్ లో లిటిల్ కృష్ణ ఇవన్నీ వస్తాయి కదా, అలా చూసి అడుగుతున్నారు అనమాట. ఇక్కడ మా బుడ్డోడు అయితే రెడీ అయిపోయారు. సహస్రకు మాత్రం చాలా టైం పట్టేసింది. అటు ఇటు వెళ్ళిపోయి కుదురుగా ఒక దగ్గర కూర్చోకుండా రెడీ అయిన ప్రతిసారి జడ వేస్తే ఒకసారి, డ్రెస్ వేస్తే ఒకసారి అద్దంలోకి వెళ్ళి చూసుకుంటుంది. అంటే అదొక క్యూరియాసిటీ అనమాట. సహస్రది చిన్న జుట్టు కాబట్టి ముందు అటు ఇటు అల్లేసి పోనీటైల్ గా పెట్టేశాము. ఆ తర్వాత సవరం ఉంటుంది కదా, దానితో కింద వరకు అల్లేసి కిందని చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసి వదిలేసాము. ఇప్పుడు ఈ జడకి ప్లాస్టిక్ వైట్ కలర్ ఉంటాయి కదా, ఆ పువ్వులు తీసుకుని పెట్టామన్నమాట. ఇప్పుడు ఫ్రెష్ పువ్వులు పెట్టామంటే జడ ఉండదు, సహస్రకి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఇప్పుడున్న పిల్లలకి అంతే కదా, పువ్వులు పెట్టుకోవడం అంటే నచ్చదు. ఫస్ట్ టైం అనమాట సహస్రాన్ని అంటే ఇంత హెవీగా రెడీ చేయడము. సో జడ నిండా పువ్వులు పెడితే ఉంచుకోదని జడకి అల్లేసిన తర్వాత ఆ సగరం ఉంటుంది కదా, దానికి వైట్ కలర్ ముత్యాల్లాగా దండలు ఉంటాయి కదా, వాటితో ఆ జడలో గుచ్చేసి అటు ఇటు పెట్టేశాను అనమాట పొడవుగా. సో ఫైనల్ గా జడ అయితే అలా వచ్చింది. ఈ జడ వేసానా లేదో కానీ జడ ముందుకు వేసుకోవడం, వెనక్కి వేసుకోవడం, అద్దంలోకి వెళ్ళి చూసుకోవడం అదే పని అయిపోయింది. అంటే ఒక్కసారిగా అంత పొడవు జుట్టు వచ్చింది కదా, ఎవరికైనా సరదాగానే ఉంటుంది. ఇంక్లూడింగ్ మనం కూడా అంతే. చిన్నప్పుడు ఎవరైనా లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళని చూసి తెగ మురిసిపోతాము మనకెప్పుడు వస్తుందా అని. చిన్న జుట్టు ఉంటేనే 10 సార్లు చూసుకుంటాం ముందుకు వేసుకుని, అలాంటిది సడన్ గా జడ వస్తే చాలా బాగుంటుంది ఆ ఫీల్. సహస్రాన్ని ఎంతసేపు రెడీ చేస్తున్నామని వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు దగ్గరుండి మరీ చూస్తున్నారు. అంటే ఏంటి ఇంత హెవీగా రెడీ అవుతుంది, ఇన్ని పెట్టుకుంటుంది ఏంటి అని వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య దగ్గరకు వచ్చి మొహంలో మొహం పెట్టి మరీ చూస్తున్నారు. పక్కన మా మహేష్ గారు అయితే ఏదో పూసలు దండ మెల్ల వేసుకుని మరీ చూసి చెల్లి నాకు ఇది బాగుందా అని అడుగుతున్నాడు. భలే ఫన్నీ అనిపించింది వాడిని చూస్తే. చూడండి వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ 70% రెడీ అయిపోయినట్టే. పాపిడి చైన్ పెట్టేసి ఇంకా బొట్టు పెట్టేస్తే అయిపోయినట్టే అంతా. మా వైభవ్ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వచ్చి అక్క నువ్వు భలే ఉన్నావు తెలుసా, గోపికలా ఉన్నావు, నేనేమో కృష్ణుడు నువ్వేమో గోపిక అని పదే పదే అలా అంటూ ఉన్నాడు వాళ్ళ అక్కని వాడిని. రోజు టీ షర్టు షార్ట్ వేసుకునే మా సహస్ర అక్కేనా ఎలా రెడీ అయింది అని చెప్పి వాడికి డైజెస్ట్ అవ్వట్లేదు పాపం. ఈ పిల్లల్ని ఏదైనా అకేషన్స్ కి రెడీ చేయాలి అంటే ముందు మనం రెడీ అవ్వాలి, మెంటల్ గా ఫిజికల్ గా కూడా. అప్పుడే వాళ్ళని రెడీ చేయగలము, లేదంటే ముందు మనం పడిపోతాము. ఎక్కడ ఒక దగ్గర కుదురుగా కూర్చోకుండా అటు ఇటు పరిగెడుతూ మనతో గుంజీలు తీయించేసి పెద్ద టాస్క్ చేయించేస్తారు. స్కూల్ కి వెళ్ళిన అరగంటకే మనం రెడీ చేయలేమంటే ఇలాంటి అకేషన్స్ లో అస్సలు రెడీ చేయలేం వీళ్ళని. ఇంకా కంప్లీట్ గా రెడీనే అవ్వలేదు, అలాంటిది ఇంకా ఎంతసేపు ఉండాలమ్మా అని అంటుంది. ఇవన్నీ ఎప్పుడు తీసేయాలని అడుగుతుంది. ఏంటో ఈ బొట్టులు పెట్టే దగ్గర మాత్రం చాలా ఇబ్బంది పెట్టేసింది. ఎందుకంటే ఒక బొట్టు కాదు కదా, కలర్ బొట్లు ఉంటాయి కదా అవి. ఇవి చిన్నప్పుడు భలే ఉండేవి. ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ మీదకి ఆ కలర్ పెట్టుకుని వెళ్లే వాళ్ళము. ఇప్పుడు పిల్లలు అసలు బొట్టే పెట్టుకోవట్లేదు. సో ఫైనల్ గా అంత హెవీగా అయితే ఏం రెడీ చేయలేదు, ఎందుకంటే చాలా చిరాకు అనమాట. అందుకే అలా సింపుల్ గా రెడీ చేస్తాము. చిన్నగా ఫొటోస్ తీసి టైం అయిపోతుందని చెప్పేసి మన కోసం సెలబ్రేషన్స్ ఆగిపోవు కదా, సో గుడికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ వీడికి ఫొటోస్ తీయడానికి మా పూజతో చాలా తిప్పలు పడింది. ఒకలా ఉండమంటే ఒకలా ఉంటున్నారు అనమాట పిల్లలు. చిటికెన వేలితో కొండను మోసిన ఆ కన్నయ్యను దర్శించుకుని ఇంకా బయటకు వచ్చేసాము పిల్లల్ని తీసుకుని. పక్కనే క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అన్నమాట, ఆ ప్రోగ్రామ్స్ చూడడానికి. అండ్ అలాగే సహస్ర కూడా రీసెంట్ గా క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటుంది అనమాట, కూచిపూడి. ఇది వాళ్ళ క్లాస్ వాళ్ళు వేస్తున్నారు, వాళ్ళ సీనియర్స్. సహస్రకి ఇంకా గజ్జి పూజ అవ్వలేదు కాబట్టి తను ఇప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి ప్రోగ్రామ్ ఏం లేదనమాట.
ఈ పిల్లలు డాన్స్ చేస్తుంటే చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. అన్ని బాగుండి మేబీ నెక్స్ట్ ఇయర్ కి ఇదే కృష్ణాష్టమికి మా సహస్ర కూడా ఇదే స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా ఆ కృష్ణని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ పిల్లలు చేస్తుంటే మా సహస్ర కూడా చేస్తే బాగుందని అనిపిస్తుంది అనమాట. అంత బాగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ పిల్లలందరూ భలే ఉన్నారు. ఇలా రెడీ అవడం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్కలా డిఫరెంట్ గా బాగున్నారు. ఈ చిన్న పాప ఎక్స్ప్రెషన్స్ మాత్రం మామూలుగా లేదు. మధ్యలో రాధాకృష్ణ అయితే అసలు చెప్పాల్సిన అవసరం లేదు, అంత బాగా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఫోన్ పట్టుకుని రికార్డ్ చేస్తున్నారు. అందరి చేతుల్లో ఫోన్ పట్టుకున్నారు వాళ్ళు డాన్స్ చేస్తుంటే. అంత క్యూట్ గా అంత ముద్దుగా ఉన్నారు. ఆ రాధాకృష్ణులు అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ క్లాసికల్ ప్రోగ్రామ్స్ అవుతుంటే ఒక పక్క ఉట్టి కట్టడానికి ఉట్టిని రెడీ చేస్తున్నారు అనమాట. 3 కుండలు పెట్టి తులసి మాలలు పువ్వులు అన్ని వేసి రెడీ చేస్తున్నారు. ఎందుకంటే టైం అవుతుంది కదా ఉట్టి కొట్టాలి అని. ఆ గోవర్ధనగిరి మీద ఉన్న కృష్ణయ్య దీవెనలు మనందరికీ ఉండాలని మేము కూడా దండం పెట్టేసుకున్నాము ఆ ఉట్టికి. ఎందుకంటే తర్వాత ఆ ఉట్టి దగ్గరికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదు, అసలు అంతమంది ఉంటారు. ఆ కృష్ణుడు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకుని ఇంకా వెనక్కి వచ్చేసాము. అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి దండం పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం కృష్ణాష్టమి అయితే ధూమ్ ధామ్ గా అయ్యింది. ఇక్కడ ఒక చిన్న పిల్ల డాన్స్ వేస్తుంటే ఒక అమ్మ చాలా అంటే చాలా మురిసిపోతుంది అనమాట ఆ పాపను చూసి. ఆవిడ హ్యాపీనెస్ చూస్తే నా మాటలు సరిపోవు అనమాట. అందుకే చిన్నగా షూట్ చేసి వీడియోలో పెట్టాను అనమాట. ఒక పక్క టపాసులు కాలుస్తుంటే రోడ్డు మీద మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇంకో పక్క ప్రోగ్రామ్స్ అలాగే ఉట్టు కూడా కొట్టేస్తున్నారు అనమాట. ఇక్కడ గ్రామ పెద్దలందరూ వచ్చి చెయ్యి వేసి దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు ఉట్టు కొట్టడం స్టార్ట్ చేస్తారు. శ్రీ కృష్ణ యాదవ్ కళ్యాణ ఆధ్వర్యంలో జరుగుతున్న కమిటీ మెంబర్స్ అనమాట వాళ్ళందరూ. ఇక్కడ ఎవరో ఒక ఆవిడ వచ్చి డేట్ చేసి ఆ ఉట్టిని కొడుతూ ఫోటో తీసుకుందనమాట. ఆవిడ చేసేంత ధైర్యం కూడా నేను చెయ్యలేదు. అక్కడ తెలిసిన వాళ్ళందరూ ఉన్నా సరే ఏదో తెలియని ఫీల్ అనమాట, ఏదన్నా అనుకుంటారేమో అనే భయంతో. సో ఫైనల్ గా ఉట్టుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. అటు ఇటు డ్రమ్స్ పెట్టి ఉట్టి ఎవరు కొడితే వాళ్ళ మీద వాటర్ పోయాలన్నమాట. డ్రమ్స్ నిండా నీళ్లు పెట్టి పిల్లలకి మగ్స్ ఇచ్చారనమాట. ఇంక వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నీళ్లు పోసేస్తున్నారు. ఫోన్స్ ఉన్నాయి, వీడియోస్ తీసుకుంటున్నారు, ఫొటోస్ తీసుకుంటున్నారు అని కూడా ఏం లేదు. ఇక్కడ స్టార్టింగ్ లో తను ఎవరో వచ్చారనమాట, ఒక అన్నయ్య. ఫైనల్ గా ఉట్టి ఎవరు కొట్టారనేది మీకు చూస్తే లాస్ట్ లో అర్థమవుతుంది. చాలా మంది వచ్చి చాలా ట్రై చేశారు ఉట్టి కొట్టడానికి. భలే అనిపించింది దగ్గర నుంచి చూడటం అనేది. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇలాంటి సెలబ్రేషన్స్ ఇవన్నీ కూడా. స్టార్టింగ్ లో వచ్చిన లాస్ట్ వరకు చాలా కష్టపడ్డారు అన్నయ్య. సో ఇంకా కొంతసేపు రెస్ట్ తీసుకుని ఈ తర్వాత వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారనమాట. ఇంకా చిన్న పిల్లలు మా సహస్ర అలాంటి పిల్లలందరూ వెళ్ళి ట్రై చేశారు కొట్టడానికి ఉట్టిని. చూసేయండి. కొంచెం కిందకి దించండి. కొట్టు సహస్ర, కిందకి దించండి. వాళ్ళందరినీ చూసి సహస్ర ముచ్చపడి ముందుకొచ్చింది కానీ పని అవ్వలేదు. అసలు కిందకి దించట్లేదు అనమాట. ఎక్కడ కిందకి దించితే పక్కన అక్కడ ఒక పోల్ దగ్గర అన్నయ్య ఉన్నారు కదా, స్టార్టింగ్ లో వచ్చిన అన్నయ్య కొట్టేద్దామా అని చూస్తున్నారు. సహస్ర కొట్టు, కొట్టు, కిందకి దించారు చూడు, కిందకి వచ్చింది, కొట్టు. జంప్ చేయి, జంప్ చేయి. సహస్ర కొట్టు. బాబాయ్ వద్దు, చాలు. ఆ ఉట్టి కొట్టినో లేదో తర్వాత విషయం, కానీ వీళ్ళ మీద నీళ్ళు మాత్రం మామూలుగా పోయట్లేదు. ఆ నీళ్ళకే సగం భయపడి ఈ పిల్లలు కొట్టట్లేదు.
సహస్ర జామ్ ఇంకొంచెం కిందకి దించండి. చూసాను వాళ్ళు. సహస్ర వచ్చి అమ్మ ఎలా వచ్చాయి ఎలా వచ్చాయి చిన్నోడు ఎలా వచ్చాయి. సో ఇంక ఈ పిల్లలందరినీ పక్కన పెట్టేసి ఫైనల్ గా అయ్యేలా లేదని చెప్పి ఫస్ట్ లో ఉట్టి కొట్టడానికి వచ్చారు కదా కర్ర పట్టుకొని తనే చేతితో గట్టిగా ఆ పెద్ద కుండని కొట్టేశారు. సో ఫైనల్ గా అయితే ఉట్టి కొట్టడం అయితే అయిపోయింది. ఇంకా 2 కుండలు ఉన్నాయి చిన్నవి, వాటి కోసమే అందరూ ముందుకు వెళ్తున్నారు. నేను కూడా అక్కడే ఉన్నాను కానీ దరిదాపుల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే తొక్కేస్తారేమో అని భయం వేసింది. అంత ఎక్కువ మంది వచ్చారు ఆ పెద్ద కుండ కొట్టేసరికి. ఆ ఉట్టిలో ఏదో కాయిన్స్ ఉంటాయంట, ఆ కాయిన్స్ దొరికితే మనకి మంచిదని ఆ సంవత్సరం అంతా వీళ్ళ నమ్మకం అన్నమాట. అందుకే కాయిన్స్ గురించి అందరూ వచ్చి గుమ్మి కూడేసారు, ఒక్కసారిగా తొక్కేసుకుంటున్నారు కూడా తెలియట్లేదు. ఒక పక్క నీళ్లు చల్లేస్తున్నారు, ఇంకో పక్క ఉట్టి కొట్టడానికి చూస్తున్నారు. ఎవరి బాధ వాళ్ళది, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. ఆ అన్నయ్య ఉట్టి కొడతారని చేతితో అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చేతిలో ఏం లేదు కదా అనుకున్నారు. మిగిలిన ఆ 2 కుండలను కట్టడానికి చాలా ట్రై చేశారు. ఇంకా ఎందుకులే అని చెప్పి అన్ని పక్కకి వెళ్ళిపోతే మిగిలిన చిన్న పిల్లలతో కొట్టించారనమాట ఆ 2 కుండల్ని. అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ ఉట్టి కొట్టినప్పుడు ఎంత పెద్దగా అరిచారో అందరూ. ఒక్కసారిగా ఆ కృష్ణాలయం అంతా దద్దరెళ్ళిపోయింది అనమాట, అంత గట్టిగా అరిచారు. బిఫోర్ ఆఫ్టర్ ఆ ఉట్టి చూడండి ఎలాగుందో. ఎవరికి నచ్చింది వాళ్ళు లాక్కుని పట్టుకెళ్ళిపోతున్నారు రాబందుల్లాగా. ఉట్టి కాస్త థర్డ్ ఒకటే మిగిలింది. ఇంకా ఫైనల్ గా ఈ ప్రోగ్రామ్ చేసిన చిన్నపిల్లలందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఉందన్నమాట. సో సహస్ర కూడా ఎక్కిపోయింది పైకి ఒక ప్రైజ్ పట్టుకుని. ఫైనల్ గా తను కూడా ఒక షీల్డ్ తెచ్చుకుంది అనమాట. ఇక్కడ క్లాసికల్ డాన్స్ చేసిన పిల్లలందరికీ ప్రతి ఒక్కరికి షీల్డ్స్ ఇచ్చారనమాట ఆ కమిటీ వాళ్ళందరూ. మన పిల్లలు ఇలా స్టేజ్ మీద గిఫ్ట్స్, ప్రైజెస్, ఇలాంటి షీల్డ్స్ అవన్నీ ఆ పెద్దవాళ్ళ చేతుల మీదుగా తీసుకుంటూ ఉంటే యాజ్ ఏ మదర్ గా చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది నాకైతే. నెక్స్ట్ ఇయర్ మా సహస్ర కూడా తను ఓన్ గా పర్ఫామ్ చేసి ఇలాంటి గిఫ్ట్స్ ఇంకా తీసుకోవాలని, ఆ పిల్లలు కూడా చాలా చాలా పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను ఎలా వీడియో పెట్టగా మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మీ చక్కగా నా వీడియోస్ అని చూసే